ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం ఎప్పటిలాగా కాకుండా ఈసారి వెరైటీగా సగ్గుబియ్యంతో దోశలు ఎలా చేసుకోనో తెలుసుకుందామండి. ఇవి చలువ కూడా, కాస్త వెరైటీ కూడా ఉంటుంది. మరి ఈ దోశల్ని ఎలా చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యము, ఉద్దిపప్పు, సగ్గుబియ్యము, మెంతులు, కందిబేడలు. ఇంతే అండి. మన ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్ కొలతగా తీసుకుందాము. నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను, అర్ధ గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను, అర్ధ గ్లాసు సబ్బియ్యం తీసుకున్నాను, 1 స్పూను మెంతులు, 2 స్పూన్ల కందిబేడలు. ఇంతే అండి కావాల్సింది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలనో చూద్దాం. ముందుగా ఒక గిన్నెను తీసుకుందాం, పెద్ద గిన్నెను. బియ్యాన్ని వేసుకుందాము, ఉద్దిపప్పును వేసుకుందాము, కందిబేడలు 2 స్పూన్ల కందిబేడలు, 1 స్పూను మెంతులు, ఇవన్నీ వేసుకొని నీళ్లు పోసి 2 సార్లు బాగా శుభ్రంగా కడుక్కుందాం. మళ్ళీ రెండోసారి కూడా నీళ్లు పోసి బాగా కడుక్కుందామండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మునిగేట్టు నీళ్ళను పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని దీంట్లో సగ్గుబియ్యాన్ని వేసుకుందాం. దీన్ని కూడా 2 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. రెండోసారి కూడా ఈ విధంగా దీన్ని కడుక్కుందాం. ఇది కూడా సబ్బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి రెండిటిపైన మూత పెట్టి దీన్ని 3 గంటలు బాగా నాననిద్దాం, పక్క పెట్టేద్దాం. 3 గంటలు అయిందండి. సబ్బియ్యం ఈ విధంగా మెత్తగా చిదిపితే మెత్తగా అయ్యేంత వరకు నానింది. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈ విధంగా నానాయి. ఇప్పుడు మరొకసారి బాగా దీన్ని శుభ్రంగా కడిగేద్దాం. శుభ్రంగా కడిగేసి పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యము, ఉద్దిపప్పు, మెంతులు, కందిబేడలు ఇవన్నీ మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయిందండి. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని తీసుకొని మరి ఒకసారి శుభ్రంగా కడిగేసి అదే జార్లోనే ఈ సగ్గుబియ్యాన్ని కూడా వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వద్దాం. సగ్గుబియ్యాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నామండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయింది. మనం ఇదివరకు పిండి పెట్టుకున్నాం కదా, బియ్యము, ఉద్దిపప్పు వేసి ఆ పిండిలోనే ఈ సబ్బియ్యం పిండిని కూడా వేసేద్దాం. వేసేసి ఒక అర్ధ స్పూను ఉప్పును వేసి బాగా కలిపెడదాం. కలిపెట్టి మూత మూసేసి 8 గంటలు నాననిద్దాం. 8 గంటలు లేదా రాత్రంతా నాననిద్దాం. మరుసటి రోజు చూస్తే ఈ విధంగా బాగా పొంగిందండి. బాగా కలిపేసి రుచి చూసుకొని మళ్ళీ ఒక అర్ధ స్పూను ఉప్పును వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెన్నాన్ని పెట్టుకుందాం. పెన్నం పైన కొద్దిగా నూనెను రాద్దాం. టిష్యూ పేపర్తో దీన్ని శుభ్రంగా తుడిచేద్దాం. ఇప్పుడు ఈ దోశలు మరీ వెడల్పుగా పతలాగా రావండి, కొంచెం మందంగా చిన్నగా పోసుకోవాలి. కావలసినంత 2 గంటల పిండిని వేసి చుట్టూరు నూనెను వేసి మూత పెట్టి దీన్ని కుక్ చేద్దాం. 1 నిమిషం తర్వాత తీసి చూద్దామండి. పిండి అంతా పోయి ఇది బుడగలంతా వచ్చింటుంది. ఇప్పుడు చుట్టూరు మనం గరిటెతో పక్కన వేద్దాం. దీన్ని మరి చుట్టూరంతా తీసేసుకుంటూ దీన్ని రెండో పక్క కూడా కాల్చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంతే అండి. ఈజీగా సబ్బియ్యం దోశలు చేసుకోవచ్చు, ఈజీగా లేస్తాయి. ఇప్పుడు మళ్ళీ నూనె రాసి మళ్ళీ పిండిని వేసి మరీ పెద్దగా కాకుండా మరీ పతలం కాకుండా చిన్నగా దోశలు పోసుకొని మూత పెట్టి కుక్ చేద్దాం. ఇంతే అండి. ఈజీగా సబ్బియ్యం దోశలు మనం తయారు చేసుకోవచ్చు. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఎన్ని దోశలు కావాలన్నా అన్ని దోశలు పోసుకొని పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ అయినా పోసుకోవచ్చండి. ఇవి టేస్టీగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. ఈ సబ్బియ్యం దోశలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. దీనికి పల్లీల చట్నీ కానీ, కొబ్బరి చట్నీ కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.